ప్రభుత్వం చెప్పినట్లుగానే రెండో విడత రైతు రుణమాఫీని ఈ రోజు చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణంలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో వివిధ జిల్లాల్లో ఆ జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. లక్షన్నర లోపు బకాయిలు ఉన్న సుమారు 7 లక్షల మంది రైతులకు ఇవాళ 6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ₹1,00,000 వరకు ఈ నెల 18న రుణమాఫీ చేసిన ప్రభుత్వం లక్షన్నర కేటగిరీలో ఉన్న రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని ఆనాడే తెలిపారు. ఇక ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టింది. ఈ నెల 15న జీవో నంబర్ 567 జారీ చేసే నాటికే 10,000 కోట్లు సర్దుబాటు చేసింది. తొలి విడతలో 11.50 లక్షల మంది రైతులకు 6,099 కోట్లు విడుదల చేసింది. మిగిలిన నిధులకు తోడుగా ఈ నెల 23న 3,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. దీంతో ఖజానాలో 7,000 కోట్ల వరకు పోగయ్యాయి. రెండో విడతకు ఈ నిధులు సరిపోతాయనే ఉద్దేశంతో ఇవాళ పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో డేటా ప్రాసెసింగ్ సమాచారం ప్రకారం లక్షన్నర మధ్య అప్పున్న రైతులు సుమారు 7 లక్షల మంది ఉన్నారు. వారికి 6,500 కోట్లు సరిపోతాయి అని అంచనా వేశారు. 6,500 కోట్లకు సంబంధించిన బిల్లులను నిన్న సాయంత్రం ట్రెజరీకి సమర్పించారు. వ్యవసాయ శాఖ ప్రొసీడింగ్స్ ను కూడా జారీ చేసింది. రైతులు వారి ఖాతాలు జమ చేసే నిధుల వివరాలను ట్రెజరీకి అందజేసింది. ఇవాళ ఉదయానికి సర్వం సిద్ధం చేసి 11:45 నుంచి 12 గంటల మధ్య లాంఛనంగా నగదు బదిలీ ప్రారంభిస్తారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, గుడ్ మార్నింగ్. సిద్ధార్థ్, ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ చెప్పిన విధంగానే ఇప్పుడు రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. ఆల్రెడీ ఈ రోజు 1,00,000 వరకు రుణాలున్నటువంటి రైతుల ఖాతాలకు మళ్ళీ డబ్బు జమ చేసి రుణమాఫీ చేసే ప్రక్రియ ఈ రోజు 12 గంటలకు మళ్ళీ ప్రారంభం కాబోతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. అసెంబ్లీ సమావేశాల 6వ రోజు ఈరోజు మొదలుగానుంది మరికాసేపట్లో. అయితే నిన్న అసెంబ్లీ సమావేశాల చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 17 గంటలకు పైగా నిన్న సమావేశం జరిగింది. ఇక ఈరోజు 19 పద్ధతులపైన చర్చ జరగనుంది. ఇటు రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, అదేవిధంగా R&Bకి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇట్లా 19 అంశాలపైన ఈరోజు చర్చ జరగనుంది. ఇక దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ వేదికగానే ఈరోజు రెండో విడత రుణమాఫీ సంబంధించినటువంటి సమావేశం కూడా ఈరోజు అసెంబ్లీ వేదికగా జరగనుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మొన్ననే మొదటి దఫా రుణమాఫీ కింద లక్ష రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇక రెండో విడతలో భాగంగా ఈరోజు 1,00,000 వరకు రుణాలు ఎవరికైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానుంది. దీనికి సంబంధించి 6,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు ఒక అంచనా వేశారు. నిన్ననే ట్రెజరీకి ఈ డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఇక ఈరోజు టీ బ్రేక్లో 12:30-1 గంటల ప్రాంతంలో అసెంబ్లీ వేదికగానే ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగాయి. ఈరోజు 7 లక్షల మంది రైతులకు 1,00,000 వరకు ఎవరికైతే రుణాలు ఉన్నాయో వారందరూ 7 లక్షల వరకు రైతులు ఉంటారు. వారికి సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక దాంతోపాటుగా కొంతమందికి టెక్నికల్ ఎర్రర్స్ ఉండి వాళ్ళకు రుణమాఫీ కావట్లేదు. దాన్ని టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి బ్యాంకులో ఒక నోడల్ ఆఫీసర్ను నియమించింది. ఎవరికైతే ఈ టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయో లేదంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న రుణమాఫీ జరగలేదో వాళ్ళందరూ అక్కడే నోడల్ ఆఫీసర్ని కలిస్తే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని సొల్యూట్ చేస్తారని కూడా ప్రభుత్వం చెప్పింది. సో మొత్తానికైతే రుణమాఫీ అనుకున్నటువంటి సమయానికి అనుకున్న విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక మూడో విడతకి సంబంధించి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 4వ తారీఖు నుంచి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత లాస్ట్ దఫా రుణమాఫీ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దానికి చీఫ్ గెస్ట్గా రాహుల్ గాంధీని పిలవాలని కూడా భావిస్తుంది. వరంగల్లో ఎక్కడైతే రుణమాఫీని అనౌన్స్ చేశారో అదే వేదిక దగ్గర
రుణమాఫీ సక్సెస్ సభను నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో రుణమాఫీ అనౌన్స్ చేసినప్పుడు అసలు రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా ప్రభుత్వము రెవెన్యూ సరిగా లేకున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా చాలా క్రమశిక్షణతోని, ఆర్థిక క్రమశిక్షణతోని ఎక్కడనైతే వెసులుబాటు క్రియేట్ చేసుకోగలమో అక్కడ క్రియేట్ చేసుకొని రుణమాఫీ చేస్తున్నాము. ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తా ఉంది. సో మొత్తానికైతే ఈరోజు 12:30-1 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం మొదలుగానుంది. ఇక సభకు సంబంధించి 19 పద్దులు ఈరోజు జరుగుతాయి. నిన్న సుదీర్ఘంగా సభ జరిగింది. ఈరోజు కూడా చాలా ఎక్కువసేపే సభ జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎక్కువగా చాలా కాంప్లికేటెడ్ అంశాలైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇరిగేషన్లో ఎలాంటి మిస్యూజ్ చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, గత తప్పిదాలకు ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వబోతుంది అనే అంశానికి సంబంధించి సభలో ప్రజలకు వివరించారు.